ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని కుప్పం నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కుప్పం ప్రాంతంలో ముఖ్యమంత్రి అనేక సంవత్సరాల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని ఎట్టయినా గెలుస్తామని వైసీపీ చెప్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలోని అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఇచ్చిన భూములన్నీ భూస్వాములు పెత్తందారులు కబ్జా చేసి ఆ భూములంతా ఆక్రమించుకొని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇక్కడ తీవ్రమైన వివక్ష ఉంది. దళితుల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులుగా అయినటువంటి వాళ్ళు ఈ ప్రాంతానికి ఏం చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పేదలకు అన్యాక్రాంతమైనటువంటి అసైన్మెంట్ భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో దాదాపు వేలాది మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పనులు చేసిన వాళ్ళకి 8 నెలలు, 12 నెలలు, 2 నెలలు గడిచినా కూడా బిల్లులు రావట్లేదు. చేసిన పనికి డబ్బులు ఇవ్వట్లేదు, పనులు కల్పించట్లేదు. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి పనులు అమలు చేయాలని, దళితులకు పేదలకు భూములు పంచాలని, అన్యాక్రాంతమై పేదలు భూములను ఆక్రమించుకున్న భూస్వాముల మీద కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేలాది మందిని కదిలించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు వి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కుప్పం నియోజకవర్గంలో అనేక మంది యువతులు, చదువుకున్న వాళ్ళు, యువకులు, విలేకరులు, మేధావులు, సమాచార హక్కు చట్టం కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంలో చేరి ఈ కమిటీని ఎన్నుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. పేదల కోసం ఇప్పుడే వీళ్ళంతా కష్టజీవుల కోసం పోరాడుతున్నారు. వ్యక్తిగతంగా పోరాడారు, అనేక మందికి న్యాయం చేశారు, అనేక మందికి భూములు ఇప్పించారు, వాళ్ళు వ్యక్తిగతంగా చేశారు. ఇప్పుడు ఈ వ్యవసాయ కార్మిక సంఘం చేస్తున్నటువంటి పోరాటాలని, ఉద్యమాలని మెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై ఈరోజు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. వీళ్ళంతా కూడా మేధావులు, ఏదో చదువు సంధ్య లేని వాళ్ళు కాదు. ఉన్నతమైన చదువులు చదువుకొని ఈ కమిటీలో పనిచేయడానికి వస్తున్నందుకు చాలా ధన్యవాదాలు, వాళ్ళని అభినందిస్తున్నాను. ఈ నూతన కమిటీకి అధ్యక్షులుగా చలపతి గారు, ఉపాధ్యక్షులుగా రామచంద్ర గారు, అదేవిధంగా ఈ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా వీరభద్రప్ప గారు ఉన్నారు. అదేవిధంగా ఉన్నామలై సహాయ కార్యదర్శిగా, వెంకటేశ్వర్లు కోశాధికారిగా ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నియోజకవర్గం రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతం. దళితులు, పేదలు, బలహీన వర్గాలు, వ్యవసాయ కార్మికులు అత్యధిక ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతం పేరు చెప్పి అనేక మంది మేధావులు, పెద్దలు పదవులు పొందారు. కానీ ఈ ప్రాంతానికి చేసింది శూన్యం. ఒక్కరికి భూ పంపిణీ చేయలేదు, ఈ ప్రాంతానికి ప్రత్యేక పరిశ్రమలు పెట్టలేదు. కానీ బెంగళూరుకు దగ్గరగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో పేదలకు ఇచ్చింది, దళితులకు ఇచ్చిన భూములంతా బలవంతంగా ఆక్రమించుకొని స్వాధీనం చేసుకొని కోట్ల రూపాయలు అమ్ముకొని వ్యాపారం చేస్తున్నారు. ఈ పేదల కోసం వైసీపీ, జనసేన, తెలుగుదేశం ఏమి చేసింది లేదు. అందుకోసం ఈ పేదల కోసం, హక్కుల కోసం పోరాడడానికి నూతన కమిటీ ఎన్నికైంది. ఈ కమిటీ ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం ముందుండి నడిపి ఈ ప్రాంత పేదల కోసం న్యాయం చేయడానికి ఈ సంఘం ముందుకు వస్తుందని ఆశిస్తూ ఈ సంఘం అభివృద్ధి కావాలని కోరుతూ సెలవు.